హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరమ్యాస్ వరల్డ్. ఈ మధ్య కాలీఫ్లవర్ సీజన్ కదా, చాలా బాగా అవైలబుల్గా ఉన్నాయి కాలీఫ్లవర్తో చాలా సింపుల్ అండ్ టేస్టీ కర్రీ చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ప్రాసెస్. ఇనిషియల్గా కాలీఫ్లవర్ని నీట్గా క్లీన్ చేసుకొని స్మాల్ పీసెస్గా కట్ చేసుకోండి. మీరు ఎంత క్వాంటిటీ కుక్ చేసుకోవాలనుకుంటున్నారో అంత కాలీఫ్లవర్ మునిగేంత వరకు ఒక గిన్నెలో తీసుకొని వాటర్ యాడ్ చేయండి. కొంచెం సాల్ట్, పించ్ ఆఫ్ టర్మరిక్ యాడ్ చేయండి. మొత్తం అన్నీ నీట్గా మిక్స్ చేసేసేసి ఒక 2 to 3 minutes మంచిగా కుక్ చేసుకోండి. పైన అన్నీ కలిపేసిన తర్వాత పైన ఒక ప్లేట్ మూసేసి బాగా బాయిల్ చేసుకోండి. ప్లేట్ ఫుల్గా క్లోజ్ చేయకుండా ఇలా కొంచెం గ్యాప్ పెట్టి క్లోజ్ చేసుకోండి. ఫుల్ క్లోజ్ చేస్తే వాటర్ స్పిల్ అయిపోతుంది. ఇలా పెడితే వాటర్ స్పిల్ అవ్వదు అనమాట. ఒక 2-3 minutes అయిన తర్వాత ఒకటి ఫ్లోరెట్ ఇలా తీసుకొని కొంచెం ఇలా క్రష్ చేసి చూడండి. సాఫ్ట్గా కట్ అయిపోతే గిన బాయిల్ అయిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసేసి కాలీఫ్లవర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకోండి. చల్లగా అవుతుంది అంత లోపల. తర్వాత ఒక ఫ్రై ప్యాన్ పెట్టేసేసి 1 tablespoon ఆయిల్ యాడ్ చేసుకోండి. జీరా, ఆవాలు, శనగబాళ్ళు యాడ్ చేయండి. ఒక బిగ్ సైజ్ ఆనియన్ నిలువుగా స్మాల్ పీసెస్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే ఈ కర్రీకి టేస్ట్ బాగా అనిపిస్తుంది. అంతా ఒకసారి నీట్గా కలపండి. తర్వాత ఒక 2 green chilies స్లిట్గా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోండి. ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయండి, సో దట్ ఆనియన్ అనేది తొందరగా కుక్ అవుతుందన్నమాట. కొంచెం టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఆయిల్లో ఫ్రై చేసినప్పుడే టర్మరిక్ వెంటనే వేస్తే కలర్ అనేది బాగా వస్తుంది, చూడ్డానికి కర్రీ బాగా అనిపిస్తుంది అనమాట. లిడ్ కవర్ చేయండి. ఒక 2 minutes లోపల ఆనియన్ కుక్ అయిపోతుంది. తర్వాత 1 big size టమోటాని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఆ టమోటాని కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్సప్ చేసుకోండి. ఇది ఒక 2 minutesలో కుక్ అయిపోతుంది. అంతా ఒకసారి కలిపేసి లిడ్ కవర్ చేసి పెట్టుకోండి. ఇంత కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు డ్రైన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ఉంది కదా, ఈ కాలీఫ్లవర్ని అంతా కూడా మిక్సప్ చేసేసేసుకోండి. తర్వాత ఆల్రెడీ మనము కాలీఫ్లవర్ బాయిల్ చేసినప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఉన్నాం కాబట్టి ఎంత కావాలో అంత సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత కారం, గరం మసాలా, ధనియా పౌడర్, అంతే. వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్, అన్నీ నార్మల్గా అవైలబుల్ ఉండేవి. అంతా ఒకసారి మిక్సప్ చేసుకోండి. ఈ ఫ్లేవర్స్ అంతా మొత్తం కర్రీకి అంతా పట్టుకోవాలి కాబట్టి ఒక 1 minute అంతా మిక్సప్ చేసిన తర్వాత కలిపేసేసి లిడ్ కవర్ చేసి పెట్టేసేయండి. సో దట్ ఆ స్పైసెస్ అంత ఫ్లేవర్ బాగా పట్టుకుంటాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. వెరీ ఈజీ టు కుక్ అనమాట. 10-15 minutesలో అయిపోతుంది ప్రాసెస్ మొత్తము. ఇది డిష్ అవుట్ చేసేసుకోండి. మనకి రైస్లోకైనా కానీ చపాతీలోకైనా కానీ కర్రీ టేస్ట్ బాగా అనిపిస్తుంది అనమాట. కాలీఫ్లవర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దే డూ ఎంజాయ్ దిస్ కర్రీ యాజ్ వెల్. రైస్లోకి కొంచెం గీ వేసుకొని కాలీఫ్లవర్ కర్రీ పెట్టుకొని తినండి, బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్.